హాయ్ అండి. నేను ఈరోజు మీకు మన ఛానల్లో అందమైన ఒక రిసార్ట్ చూపిస్తానండి. ప్రకృతి అందాలను తలపోస్తూ ఉమ్, పూర్వపు మండువా హౌసెస్ ఉండేవి కదండి. ఆ మండువా టైపులో ఒక అందమైన రమణీయమైన కేరళలో ఉండేటువంటి మండువా హౌసెస్ లాంటి మంచి రిసార్ట్ అండి ఇది. చుట్టూత కోనసీమ కొబ్బరి చెట్లు, మధ్యలో పొలాలు. ఈ రిసార్ట్కి చుట్టూత మంచి అందమైన తామర కలువలతోటి కొలను. ఆ కొలనులోకి మనం ఆ కొబ్బరితో ఈ రిసార్ట్ నుంచి కొలను నుంచి కొబ్బరి తోటల్లోకి వెళ్ళటానికి మంచి బల్లకట్టు అంటే చెక్కతో చేసినటువంటి ఒక వంతెన. ఈ రూమ్స్ కూడా చూడండి, చాలా రీజనబుల్ రెంట్స్తో, వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్ ఫుడ్తో, అంటే వెజిటేరియన్స్కి కూడా మంచి అనుకూలమైన ఆహ్లాదకరమైన రూమ్స్ తక్కువ రెంట్తో వస్తాయండి ఇవి. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? చెప్తానండి. మనం బాగా అలసిపోయినప్పుడు, అబ్బా మనం ఒక చక్కగా ఒక అందమైన ప్లేస్కి వెళ్ళి అలా రెస్ట్ తీసుకుంటే బాగుండు, మనసు మైండ్ ఫ్రెష్గా అయిపోతాయని చెప్పని అనుకుంటాం కదండి. అటువంటి ప్లేసేనండి ఇది. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గర ఉందండి. పాలకొల్లుకి పాలకొల్లుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. దీని పేరు స్టెర్లింగ్ పల్లవెల్లి అండి. ఇది చాలా అందమైన రమణీయమైన ప్లేస్ అండి. చూసారండి, కొబ్బరి చెట్లు చుట్టూత. ఇప్పుడు మన సిటీల్లో వీటిల్ని ఏమంటున్నారండి? గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ అంటున్నారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆహ్లాదకరం ఆనందం ఉందో లేదో కానండి, ఇక్కడికి వస్తే మాత్రం మనశ్శాంతి, మైండ్ ఫ్రెష్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయండి. అందమైన రిసార్ట్ ఇది. నాకు తెలిసి ఏపీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా ఇంత అందమైన రిసార్ట్ ఉందని నేను అనుకోనండి. అంత అందమైన రిసార్ట్ ఇది. మనసుకు ప్రశాంతతనిస్తుంది ఈ రిసార్ట్. ఇది స్టెర్లింగ్ పల్లవెల్లి అండి. పాలకొల్లుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రూమ్ రెంట్స్ తక్కువ, వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది. వెజిటేరియన్స్కి నో ప్రాబ్లం అండి. మంచిగా హాయిగా వెళ్ళొచ్చండి. అందరూ కూడాను చూసారండి, కలంకారీలు అంటే చేతితో తయారు చేసినటువంటి కళాఖండాలను కూడా చక్కగా రూమ్లకి చుట్టూతాను అట్లా డెకరేషన్ చేశారండి. ఇదిగోండి బయట డైనింగ్, అంటే మూన్ లైట్ డిన్నర్ అంటాం కదండి మనం, అట్లాగా మూన్ లైట్ డిన్నర్ కోసం అని చెప్పి బయట డైనింగ్ టేబుల్స్. చూసారా, ఇట్లాంటిది మనం గోవా వెళ్ళినా కూడా తినలేమండి. చూసారా, చుట్టూ చక్క పచ్చటి మొక్కలు, ఆహ్లాదకరమైన ప్లేసు, పీస్ ఆఫ్ మైండ్తో హాయిగా మూన్ లైట్ డిన్నర్ చేయొచ్చండి. చూసారా డైనింగ్ ఎట్లా ఏర్పాటు చేశారో. అస్సలు చాలా మంచి ప్లెజెంట్ అయిన ప్లేస్ అండి ఇది. అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఒక్కసారన్నా వెళ్ళండి. ఎంత అందమైన వృక్షాలు, ఎంత అందమైన మొక్కలు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఇవి కాదండి, ఒరిజినల్ తోట అండి ఇది. ఒరిజినల్ తోట, కొబ్బరి చెట్లు. ఇదిగోండి రూమ్స్, ఉయ్యాల, అట్లాగే ఇట్లాంటివన్నీ మనం హనీమూన్లకి కపుల్స్ వెళ్తారు. ఆ హనీమూన్ వెళ్ళే బదులు కపుల్స్ చక్కగా ఇట్లాంటి ప్లేస్కి వస్తే మంచి అందమైన బాబు పాప పడతారండి. అవునండి, సరదాగా చెప్తున్నా, ఏమనుకోకండి. అంత అందంగా ప్రశాంతంగా ఉందండి. అస్సలు ఇట్లాంటి ప్లేసు ఇంతకాలం ఎట్లా మిస్ అయ్యానా అని చెప్పాను అనుకున్నానండి. అంత బాగుంది ప్లేస్, నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను వెళ్ళలేదండో. ఫస్ట్ మా ఫ్రెండ్ నాకు షేర్ చేశారు, నీకు బాగా ఇష్టం కదా ఇలాంటివి, ఒకసారి చూడు ఈ వీడియో అని చెప్పి మా ఫ్రెండ్స్ షేర్ చేశారండి. ఆవిడ చెప్పారు వెళ్ళొచ్చి, అసలు ఇంత అందమైన ప్లేస్ ఎక్కడా లేదు, పద వెళ్ళి చూద్దామని అంటే మళ్ళీ మేము వెళ్ళామండి. అప్పుడు ఈ వీడియో తీసామండి. తీసి మీకు అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి, వీడియో చూడండి. ఇదిగోండి చూసారా ఎంత అందమైన కలువలో తామరాకులు. ఇవి మన సిటీల్లో దొరుకుతాయండి. సిటీల్లో గోవాల్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఇట్లాంటి రిసార్ట్స్ ఉన్నాయండి. అతి తక్కువ ధరల్లో దొరికేవి ఉన్నాయండి. వేలకు వేలు పెట్టాలండి, జిఎస్టీలతో పెట్టాలి, ఫుడ్ దొరకదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. కానీ మన కోనసీమలో అలాంటివి ఏం లేవండి. చాలా అందమైన ప్లేస్ అండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి అందరూ విజిట్ చేయండి. స్టెర్లింగ్ పల్లవెల్లి రిసార్ట్స్ పేరు ఏంటంటే స్టెర్లింగ్ పల్లవెల్లి.
ఇది పాలకొల్లుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అక్కడికి వెళ్ళి ఈ రిసార్ట్స్లో రెస్ట్ తీసుకుని మైండ్ ఫ్రెష్ చేసుకుని మంచి డిన్నర్ చేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, స్విమ్మింగ్ చేసుకుని అవసరమైతే కొలంలో కూడా చక్కగా తామర పూలు ఆహ్లాదకరంగా చూసుకుంటూ, ఇదిగోండి చూసారా బల్లకట్ట అన్నాను, దాన్ని యాక్చువల్గా బల్లకట్ట అనే అంటారండి. ఏంటంటే ఇట్లా చెక్కతో చేస్తారనమాట, వంతెన టైపులో ఉంటుంది. అంటే మనం ఇటు నుంచి ఇదిగోండి ఇటు నుంచి అటు దాటడానికి, అంటే ఈ యువతల నుంచి అవతలకి వెళ్ళటానికి అనమాట. దీన్ని బల్లకట్టు అంటారు పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది, మనలాంటి వాళ్ళకి తెలియదు. కానీ అందుకని అంటే మనం మధ్య కాలం ఉంది, కొలను ఉంది కదా, ఈ కొలను దాటుకుంటే వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూతే జరగాలి. అలా కాకుండా ఇలా పెట్టారనమాట. ఇది మంచి అందమైన ప్లేసు, ఎవ్వరు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుందండి. ఎంత రమణీయమైన దృశ్యాలు, అసలు పొద్దున్న అయితే మైండ్ ఇంకా ఫ్రెష్ అయిపోతుందండి. అందరూ విజిట్ చేయండి. ఇది ప్రమోషన్ కాదండి, నాకు నచ్చి ఈ వీడియో చేశానండి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.